యేసే నామములో కూడా ఇచ్చిన మీ అందరికీ, లైవ్లో చూస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు జరుగుతున్న దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య క్షేత్రం. భయంకరమైన వార్తలు వింటున్నాం. వీటికన్నిటి గుర్తులు దేవుని రాకడ సమీపం ఉంది, మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు వచ్చే ముందుగా ఒక హెచ్చరిక వస్తుంది, పైలట్ అంటారు. పైలట్ ముందు వస్తాడు. ఈ పైలట్ వచ్చేసి అరుస్తూ బండి వస్తుంటే వెనకాల రాజకీయ నాయకులు వస్తారు. కానీ మన రారాజు రాకడికి సుస్థి యావత్తు హెచ్చరిక చేస్తూ ఉంది. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, ఉప్పెనులు, ఇలాగ కొన్ని సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనుషుల్లో మటుకు మార్పు అనేది రావట్లేదు. మా దేవుని వాక్యం సెలవిస్తుంది, నా రాకడికి ఇవన్నీ ముంగుర్తులు. ఎందుకంటే మీరు అలర్ట్గా ఉండడానికి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి నేను వచ్చే ముందుగా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడడానికి ఈ గుర్తులు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. గనుకనే ఈ యొక్క ఆరాధనలు, ఈ సిద్ధపాట్లు అనేది. కానీ వస్తాం, మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం. కానీ మన మనసులో ఉన్న దుర్మార్గత తొలగించుకున్నంత విధానంగా మనం మార్పు చెందడానికి ఇష్టపడడం లేదు. కొన్ని సందర్భాల్లో మన పాత జీవితాలు బయటకు వస్తూ ఉంటాయి. వీటిని బట్టి దేవునికి దూరం అయిపోయి ఉంటాం. కానీ ఈరోజు ఈ ఆరాధన ద్వారా దేవుని వాక్యం వినటం వల్ల మనలో ఉన్న బలహీనత తొలగించుకోవడానికి దేవుడు మాట్లాడి గ్రహించగలగాలి. నిన్న దినంలో మీరు గమనించారో లేదో, మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పొట్టేపాలెం పడుగుపాడు ఎక్కడ ఒక ఆమె ఆటో ఎక్కింది. చూస్తుంటారు మీ టీవీలో. ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ వచ్చేసి 18 సంవత్సరాల పిల్లోడు. ఆ వయసు 40 ఉంటుంది, 40-45 ఉండొచ్చేమో. ఆ ఆటో చీకట్లో వెళ్తా ఉంటే, రే బాబు ఎక్కడికంటే నోరు మోసుకు కూర్చోాలంట. వీడేదో ఇబ్బంది చేసినట్టున్నాడు అని చెప్పేసి దిగబోయేటప్పటికి కుర్చీకి పట్టుకున్నాడంట. అంటే బలవంతంగా దిగేసింది. పాపం ఒళ్ళంతా దెబ్బలు అయిపోయినాయి. ఈ లోపల వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు. వాడేమో చారిపోయాడు. చివరికి ఏం జరిగిందంటే, ఆమెను చీకట్లకి తీసుకెళ్ళిపోయి బలవంతం చేయాలి అన్నది. వాడి వయసు అంతా ఆమె బిడ్డ వయసు, ఆమెమో పెద్ద ఆమె. ఎందుకంటే వయసుతో నిమిత్తం లేకుండా, తారతమ్యం అనేది లేకుండా విపరీత బుద్ధులు పుడుతున్నాయి మనుషుల్లో ఈరోజు. ఎందుకు అంటే, నీ హృదయము చెడాలి, నీ హృదయంలో ఉన్న కాస్త దేవునితో ఉన్న భయభక్తులు దూరం చేయాలి. నిన్ను దేవునికి చేరకుండా వాడి ఇష్టానుసారంగా నిన్ను వాడుకోవాలి. ఏదో కోణంలో నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరం చేయాలి. గ్రహించగలగాలి మనం. ఈరోజు ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మనకు కలిగేది ఏంటి అని మనం గ్రహించగలగాలి. శ్రమ కలిగిన, శోధన కలిగిన, ఇబ్బందులు కలిగిన దేవునికి దూరం కాకూడదు. ఇదే దేవుడు కోరుకునేవాడు. సమస్యలు, శోధనలు అనేవి ప్రతి మానవుడికి వస్తూ ఉంటాయి. అవి అలాగే మన చేతుల్లో చోటు చేసుకొని స్థిరపరచబడము. దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సమస్యలు తొలగించి నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. గనుక ఈరోజు సమస్య కలిగినప్పుడు సోలిపోయి దేవునికి దూరం కావడము,
అది ఆత్మీయ జీవితం కాదు. అందుకని ప్రభు హెచ్చరిక చేస్తూ అంటాడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ, చూడమ్మా, అపోస్తల కార్యం పేజీ నెంబర్ 176, పేజీ నెంబర్ 176, అపోస్తల కార్యం 5వ అధ్యాయము 15వ వాక్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీరు చెడ్డ దినాల్లో ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య జీవితం గనుక నాకు చేరువలో ఉంటే ఎలాంటి దినాలైనా నా ద్వారా మీరు భద్రపరచబడతారని హెచ్చరిక చేస్తూ ఆ సంఘానికి రాస్తున్న మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా వినాలి. అక్కడ అంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఏం చూసుకుంటున్నాం ఈరోజు మనము అంటే, కొన్ని సందర్భాలలో ఎంత గడించాము, ఎంత అనుభవిస్తున్నాము, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, మనం సంపాదించిన సంపద ఎంత, ఏమిటి ఈరోజు ఏ తీర్మానం కలిగి ఉన్నామో, లోకములో వారికన్నా వీరికన్నా ఎక్కువగా ఉన్నామా లేదా అన్న ఆలోచన తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏం చూసుకోవాలి అంటే, నీవు కలిగి ఉన్న దాన్ని వాడు అపహరించకుండా ఉన్నట్లు ఏం కలిగి ఉన్నావో దాన్ని జాగ్రత్తగా పట్టుకోమని అంటాడు ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను ఆలస్యం చేయవచ్చు, వాడు ఆలస్యం చేయకొచ్చును. కానీ కొన్ని తరాల నుంచి ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు, ఇదిగో వస్తున్నానంటే కారణం ఏంటంటే, ఈ వాక్యానికి నూతన పరచబడి నూతన మార్గాలు నడవాలి. దేవుడు నా కొరకు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి అంటే ఆయన కొరకు సిద్ధపడి ఉండాలి అన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్న అనేక మంది మానవుల్ని బట్టి దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. కానీ ఆయన ఇచ్చిన మాట తప్పించుకోవడానికి నరమాత్రుడు కాడు. కానీ ఇప్పటి వరకు ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటంటే, దేవుడు యేసు ప్రభు లోకరక్షకుడని సర్వలోకానికి సృష్టికర్తని ఎరిగి కూడా ఎరుగునట్టుగా బ్రతుకుతున్న అనేక మంది తన మాటల ద్వారా హెచ్చరిక ద్వారా మార్పు చెంది ఆయన సన్నిధికి వస్తారేమన్న ఆలోచన కలిగి ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. గనుక ఈరోజు మీరున్న దినాల్లో చాలా చెడ్డవి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎవరి మీదకి ఎవరు లేస్తున్నారో విపరీత బుద్ధులు పుడుతున్నాయి మనుషుల్లో. ఇది పాపమే, ఇది దోషమే అన్న విశిక్షణ జ్ఞానం లేకుండా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి నీవు ఈ భూలోకంలో సంచరిస్తున్నావు గనక నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏం పొంది ఏమి కలిగి లోకంలో బ్రతుకుతున్నావో నువ్వు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏం కలుగున్నావంటే, ప్రభువు దేవుడని, ఆయన ద్వారా పరలోకం ఉందని, ఆయన తప్పక వేరొక దేవుడు లేడని విశ్వసించిన నీరు దాన్ని జారిపోకుండా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో ఒక గనుడున్నాడు, వాడు అపవాది, లయకర్త, అబద్ధాలకి చరకుడు. వాడు ఏవేవో చేసి నీ ఆత్మీయ జీవితాన్ని చెడిపేసి నాకు దూరం చేయాలని కోరుకుంటాడు. వాడు నా పోలికతో చేయబడ్డ మీరు నాకు దూరంగా ఉండాలని వాడి కోరిక. మీకు పరలోకం ఇవ్వాలని ఆశపడ్డాను, కానీ ఆ ఆశను భంగం చేసి వాడు మీ మీద కక్షి కట్టి మీ జీవితాన్ని పతనం చేయాలని కోరుకొని మీ మంచికి దిగొచ్చాడు. ఎవడైతే ఆత్మీయ జీవితాన్ని వెతుకుతూ ఉంటాడో అటు వాడి జీవితంలో ఆవేదన గురి చేయడానికి రకరకాలైన ప్లాన్లు వేస్తూ ఉంటాడు.
మీరు నా సన్నిధికి రాకుండా నాకు దూరంగా ఉండాలంటే వాడి కోరిక. నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ బిడ్డ ద్వారానో ఏదో ఒక విధంగా నేను శోధించి నీ మనసు గాయపరిచి ఆ రోజు దేవుని మందిరానికి రాకుండా, ప్రార్థన లేకుండా ఏమండి ప్రభువుకు దూరంగా ఉంచాలన్నది వాడి ఉద్దేశం. గనుక అలాంటి స్థితిగతులు నీ బ్రతుకులో వస్తాయేమో, నాకు దూరంగా ఉంటావేమో. కాబట్టి నువ్వు కలిగి ఉన్న దాన్ని జాగ్రత్తగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు అంటే దేవుడి పట్ల ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నావు. ఏదైనా సరే ఆయన ద్వారా నా చేతులు జరగాలి కానీ మరొకటి లేదు అన్న ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉన్న నీవు దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావో ప్రతిదినము నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి. అందుకంటాడు జాగ్రత్తగా చూసుకోమంటాడు. ప్రభు అంటాడు కదా, నన్ను వెంబడింపకోరువాడు ఎవడో తను తాను ఉపేక్షించుకొని దేవునితో ఎలాంటిగా ఆత్మీయ జీవితం గడుపుతున్నానో ఉపేక్షించుకొని తన సెలవునెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు. ఉపేక్ష. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఏం తిన్నామా, ఏమి ధరించుకున్నామా, ఏం అనుభవిస్తున్నామా, ఏం పొందుకుంటున్నామా, ఇవి కాదు. నువ్వు ఎలాగున్నావు దేవునితో, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది దాన్ని గమనించుకొని బ్రతకాలి. ఈరోజు ఏదో ఒక కోణంలో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆలోచన స్థిరపరచకుండా నీ ఆలోచనని లోకంలోనికి లాగేసి దేవుని మీద నీకున్న ఆ ప్రగాఢమైన నమ్మకాన్ని వమ్ము చేయాలని కోరుకుంటూ ఉన్నాడు వాడు. అది అంటాడు కదా, దినములు చెడ్డవి గనక సమయమును పోనీ బాకండి. ఇంకా సమయం ఉందిలే, రేపు చూసుకోవచ్చులే, ఇల్లు చూసుకోవచ్చులే, ఈ వారం బాగపోయిన పర్లేదు, రేపు వారం బాగవచ్చు. ముఖ్యంగా రేపు బాప్తిసం తీసుకుపోయే వాళ్ళమ్మ నా సరి చూడండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కాకపోతే రేపు వారం బాగుంది, సెలవులు రావట్లేదు, అవి కాదు ఇవి కాదు. ఇలాంటి మనస్తత్వాలు పుట్టిస్తాడు వాడు. అది మీ ప్రమేయం కాదు, వాడు పుట్టిస్తాడు. ఏదో ఒక విధంగా నీకు ఒక బలహీనత పెట్టేసి, ఏదో ఒక బలహీనత పెట్టేసి ఆయనకు నువ్వు దూరంగా ఉండాలంటే వాడి కోరిక. గత 3 రోజుల నుంచి నా వల్ల కావట్లేదు. కానీ ఏదేమైనా సరే వీటికే మనం బలహీనపడిపోతే వాడు ఇంకా మన మీద బలంగా వాడబడతాడని చెప్పి కోరిక. అందుకని దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడడం లేదు మనం. దేవుని స్తోత్రం. ప్రేమని వల్లరా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని నువ్వు పోనిచ్చి బిడ్డగా ఉండకూడదు. ఉన్న సమయాన్ని దేవుణ్ణిలో గడపడానికి ఇష్టపడాలి. సమయం ఇక లేదు. దినాలు తరిగిపోతూ ఉన్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో? తిరిగి చూసేటప్పటికీ మళ్ళా దినాలు పోటీపోతున్నాయి. మన ఆదివారం పోయినట్టు మళ్ళీ ఆదివారం వస్తుంది అంటుంటారు కదా. అంటే అర్థం ఏంటి అంటే ఈరోజు దినాలు చాలా స్పీడ్గా దొరికిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే దేవుని రాకడ సమీపమైపోయింది. దినాలు కుంచబడుతున్నాయి. కానీ ఇప్పటికీ మనకు అర్థం కావట్లేదు. అందుకే ప్రభు అంటాడు కదా, దినములు చెడ్డవి. ఈరోజు మీరు చెడ్డ దినాల్లో ఉన్నారు. ఈరోజు వార్తలు వింటూ ఉంటే మనసుకి చాలా ఆవేదనగా ఉంటుంది. అన్నదమ్ముడే అప్పచెల్లిని గందరగోళం చేయడము, అవి అసభ్యకరమైన విషయాలు. ఎందుకంటే అలనాడు మనకు తెలిసిన మాటే, సొదొమ గొమొర పట్టణంలో వరసావాయులు లేకుండా విశిక్షణ జ్ఞానం మరచి వాళ్ళ హృదయంలో పడుతున్న వాంఛను బట్టి, కోరికలను బట్టి విపరీత బుద్ధులు కలిగి వాళ్ళ నాశనాలకు దిగజారిపోతుంటే ప్రేమని వల్ల దేవుడు ఓర్వలేక ఆ పట్టణం మీదకి దేవదూతలను పంపించి ఆ పట్టణంలో ఉన్న నీతిమంతులను చెప్తున్న లోతుని దూరపరిచి ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించాడు. అంత మాత్రమే కాకుండా నోవాహు దినంలో నోవాహుకు మాట చెప్పాడు. మీకు అందరికీ బాగా తెలుసు.
ఒక పడవ చేసుకోమన్నాడు. నోవాహు మారు మాట్లాడాల. పడవ ఎందుకు అవసరమా, పడవ వస్తే ఏం చేయాలన్న ఆలోచన తెలియదు. కానీ ప్రభువు నాకు ఏం చెప్పినా నా మేలు కొరకే అన్న ఆలోచన ఆయనకు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మటుకు మనకు దేవుని మాట్లాడితే సహించం, కానీ పక్కన వాళ్ళు మాట్లాడితే భలే బాగుంటాయి. మనకు పక్కన వాళ్ళు మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉంటాయి, కానీ ప్రభువు మాట మనకు సహించము. నోవాతో అన్నాడు, నోవా ఒక పడవ కట్టుకో, నీ కుటుంబాన్ని కొరకు, నీ కుటుంబాన్ని రక్షించాలనుకున్నానంటే ఏంటయ్యా రక్షించేది? ఇప్పుడు ఏమైపోయిందని పడవ ఎందుకు, పడబట్టి దేనికి అని అడగలేదు. కానీ దేవుడు నాకు ఏం చెప్పినా నా మనిషికే చెప్తాడు కాబట్టి మారు మాట్లాడకుండా పడవ చేయడం ప్రారంభించాడు. ఊరంతా పట్టణం యావత్తు కూడా నోవా కుటుంబం దగ్గరకు వచ్చి విపరీతంగా హేళన చేస్తూ ఉన్నారు. రకరకాలుగా శోధిస్తూ ఉంటే మౌనం వహించి నోవాహు పడవ కట్టడం ప్రారంభించాడు. వీడికేదో దేవుడు చెప్పాడట, వీడేదో నాశనం అయిపోకుండా పడవ కట్టుకుంటున్నారని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతపు వాళ్ళు నోవాహు కుటుంబం మీద హీనంగా హేళన చేస్తూ విపరీతంగా మాట్లాడుతూ ఉన్నా మౌనం వహించారు. ప్రేమల వల్ల ఆ కుటుంబ యజమాని నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నీ కుటుంబం నాకు దృష్టికి నీతికరంగా ఉంది కాబట్టి నీవు నాశనం అయిపోకుండా ఉన్నట్లు పడవ కట్టుకోమని చెప్పిన తర్వాత ఆ మాట ఇంట్లోని వారికి చెప్తే ఇంట్లోని వారు ఆయన మాటకు లోబడ్డారు. కుమారులు కానీ కోడళ్ళు కానీ కట్టుకున్న భార్య కానీ ఆయన మాటకు లోబడి ఆయనకు సహకరించడం ప్రారంభించారు. అందరూ పడవ కట్టడానికి ప్రారంభించారు. అప్పుడు జనాలు ఎలాగున్నాయంటే వరస వాయులు లేకుండా, విశిక్షణ జ్ఞానం లేకుండా, తారతమ్యం లేకుండా విపరీతమైన బుద్ధులతో బ్రతుకుతూ ఉన్నారు. గనుక అది గమనించిన దేవుడు ఏ ఒక్క మానవుడు భూమి మీద ఉండడానికి లేదు, నా మాట వినకుండా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ హృదయంలో ఏ ఆలోచన అయితే పడుతుందో ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నారని చెప్పేసి అనుకున్న దేవాతి దేవుడు జలప్రళయం ద్వారా వాళ్ళు సర్వనాశనం చేశాడు. నోవాహు కుటుంబం రక్షణలోకి వచ్చింది. ఎందుకు అంటే దినాలు చెడ్డవి ఉన్నాయి కాబట్టి నీవు రక్షింపబడనదే నా కోరిక. దినాలు చెడ్డవి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. గనుక సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఉన్న సమయాన్ని వ్యర్థంగా లోకంలో గడుపుతూ ఉన్నావు. వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. సమయం కలిగి ఉన్నావంటే దేవునితో గడపడానికి నువ్వు ఇష్టపడాలి, నాతో గడపడానికి ఇష్టపడాలి. నాతో నువ్వు మాట్లాడితే లోకంలో ఉన్న వాటికి దూరం అయిపోయి ఉంటావు. లోకాన్ని అపేక్షించము. నాతో మాట్లాడగలిగిన వాడు పైనున్న వాటి కొరకు ఆశపడతాడు, కానీ భూ సంబంధం వాటిని చూడడానికి వీలు కలగనివ్వను.